సాయి జీరో సినిమాకి సంబంధించి నా రేటింగ్ ఏమిటి అనేది సినిబీ యాప్ లో చూసి తెలుసుకోండి. నేనే కాదు, మీరు కూడా మీరు చూసిన సినిమాలకి రివ్యూ ఇవ్వచ్చు సినిబీ యాప్ లో. సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ మూవీ రేటింగ్ యాప్ యాపిల్ యాప్ స్టోర్ లోను, గూగుల్ ప్లే యాప్ స్టోర్ లోను అవైలబిలిటీలో ఉంది. డౌన్లోడ్ చేసుకోండి. సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీరు టాకీస్ రాజా. ఇప్పుడు రివ్యూలోకి వెళదాం. ఓ రకంగా చూసుకుంటే 2015 సంవత్సరాన్ని అనుష్క ఇయర్ అనాలేమో. ఆమె నటించిన 3 సినిమాలు, అవి మామూలు సినిమాలు కాదు, ప్రత్యేకమైన అటెన్షన్ తీసుకునే సినిమాలు ఇదే సంవత్సరంలో వచ్చాయి. ఆమె నటించిన బాహుబలి, రుద్రమదేవి, ఇప్పుడు సాయి జీరో, ఈ 3 సినిమాలు కూడా దేనికదే ప్రత్యేకం. ఇలాంటి అవకాశాలు అంత తొందరగా ప్రతి ఒక్కరికి దక్కవు. కానీ మన స్వీటీకి ఉన్న స్పెషాలిటీయే వేరు. అరుంధతి తర్వాత ఆమె ఇమేజ్ ఎక్కడికి వెళ్ళిందో మన అందరికీ తెలిసిందే. కానీ ఆమె మాత్రం ఆ ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోలేదు. మంచి అవకాశాలను అందిపుచ్చుకుని చక్కటి పేరు సంపాదించుకుంది. ఆ ప్రకారమే స్వీటీ అందిపుచ్చుకున్న మంచి అవకాశాల్లో సాయి జీరో కూడా ఒకటి అని మనందరం ఒప్పుకుని తీరాల్సిందే. ఆ సినిమా ఈ వారం థియేటర్లకు వచ్చింది. ఈ చిత్రంతో అనుష్క తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేర మెప్పించిందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, సౌందర్య అలియాస్ స్వీటీ చిన్నప్పుడు తన నాన్న చెప్పిన కొన్ని విషయాల్ని మనసులో పెట్టుకుని వేయింగ్ మిషన్ చెప్పే కొటేషన్స్ ని జీవితానికి అన్వయించుకుంటూ హ్యాపీగానే జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఆమె కొంచెం బొద్దుగా ఉంటుంది. అంటే బొద్దు అనే పదాన్ని మించిపోయి కొంచెం లావుగానే ఉంటుంది అనుకోండి. పోతే అలా బొద్దుగా ఉండటం మూలంగా ఆవిడకైతే ఏం ప్రాబ్లమ్స్ లేవు. కానీ చుట్టూ ఉన్న సొసైటీకి మాత్రం బోల్డ్ అన్ ఇష్యూస్ ఆమె ఫ్యాటీనెస్ తో. తన కూతురు లావుగా ఉండటం మూలంగానే పెళ్లి సంబంధాలు సెట్ అవట్లేదని స్వీటీ అమ్మ కూడా బాధపడుతూ ఉంటుంది. అసలు అందరూ లావుగా ఉండటాన్ని ఎందుకు తక్కువగా చూస్తారు అని స్వీటీకి అర్థం కాదు. దాని గురించి ఫస్ట్ లో పెద్దగా పట్టించుకోదు. కానీ కథలో ఓ ట్విస్ట్ మూలంగా లావు గురించి పబ్లిక్ లో ఉన్న భ్రమను తొలగించేయాలని ఒక కార్యక్రమాన్ని చేపడుతుంది. ఆ కార్యక్రమంలో స్వీటీ ఎంతవరకు సక్సెస్ అయిందన్నదే ఈ సినిమా మిగిలిన కదా. విశ్లేషణ విషయానికి వస్తే, సాయి జీరో సినిమాకి సంబంధించి చాలా ఎక్కువగా మాట్లాడుకుంటూనే ఉండాల్సిన విషయం అనుష్క. ఇప్పటి వరకు అనుష్క చాలా సినిమాలు చేశారు. అందులో చాలా మంచి సినిమాలు ఉన్నాయి, మంచి రోల్స్ చేశారు. కానీ వాటన్నిటిలో కూడా ఆవిడ పెర్ఫార్మెన్స్ కు సంబంధించి నా ఒపీనియన్ ఏమిటి అంటే, ఓకే గుడ్, బాగా చేసింది అని మాత్రమే. బట్ ఈ సాయి జీరో సినిమా విషయానికి వస్తే ఎక్సలెంట్ గా పెర్ఫార్మెన్స్ చేసింది. ఇంతకు ముందు ఆవిడికి మంచి పేరు తెచ్చిన ప్రతి సినిమాలో కూడా కథాబలం స్ట్రాంగ్ గా ఉంటుంది. అబ్జర్వ్ చేసి చూస్తే ఈ సినిమాలో అనుష్క అన్నింటినీ డామినేట్ చేసింది. మొత్తం తానే అయింది. సింగిల్ హ్యాండెడ్ గా సినిమాని ముందలకు నడిపించింది. చాలా బాగా చేసింది. అనుష్క పెర్ఫార్మెన్స్ మ్యాజిక్ నుంచి అంత తొందరగా బయటకు రాలేము ఈ సినిమా చూసిన తర్వాత. బేసిక్ గా ఆమె ఆ పాత్రని సొంతం చేసుకున్న విధానం సింపుల్ గా సూపర్. బహుశా ఆ పాత్రకి స్వీటీ అని తన పేరునే పెట్టారన్న ప్రేమ కామోసు ఎక్సలెంట్ గా ఇన్వాల్వ్ అయ్యి నటించింది, గొప్పగా రాణించింది. ఆ క్యారెక్టర్ పోషించడం కోసం స్వీటీ 20 కేజీలు బరువు పెరిగింది. అది నిజంగా గ్రేట్ అని చెప్పడం కరెక్ట్ అనిపించుకోదు. ఎందుకంటే ఇవాళ రేపు యాక్టర్స్ అన్న వాళ్ళు అవసరానికి తగ్గట్టు బరువు పెరుగుతున్నారు, కావాలనుకుంటే తగ్గిపోతున్నారు. అందుకు అవసరమైన హెల్త్ సపోర్ట్ వాళ్ళకి అందుతా ఉంది. ఈ సినిమాలో అనుష్క కొంత లావైంది, మరికొంత లావుగా కనిపించడం కోసం కొన్ని ఆర్టిఫిషియల్ అరేంజ్మెంట్స్ చేశారని మనకు అర్థమైపోతూనే ఉంటుంది. కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ అరేంజ్మెంట్స్ తో అనుష్క సినిమా మొత్తం కనిపించడం మాత్రం చాలా గొప్ప. అంత వెయిట్ తో సినిమా మొత్తం కనిపించడం మామూలు విషయం కాదు. అనుష్కకి తను చేస్తున్న పని పట్ల ఉన్న శ్రద్ధకి నిదర్శనం ఇదని మాట్లాడుకో. అంత వెయిట్, అన్ని ఆర్టిఫిషియల్ అరేంజ్మెంట్స్ ఉన్నప్పుడు ఫిజికల్ గా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ ఇబ్బందిని భరిస్తూ నటించడం చిన్న సంగతి కాదు. కానీ ఎక్కడా కూడా అనుష్క మొహంలో ఆ ఇబ్బంది కనిపించదు. ఆ పాత్రని ఆవిడ ఎంజాయ్ చేయడమే కనిపిస్తా ఉంటది. అది ఎంతలా ఉంటుంది అంటే, ఆ ఎంజాయ్మెంట్ ని మనం కూడా ఎంజాయ్ చేస్తా ఉంటాం. ఆ పాత్రలో ఉన్న చిలిపితనం, అమాయకత్వం, ప్రతి ఎమోషన్ కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. సినిమాలో కనిపించిన అనుష్క పాత్ర చాలా గొప్పగా డిజైన్ చేశారు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే లావు అనే విషయం తప్పించి అలాంటి క్యారెక్టర్లు మనం చాలా చూసున్నాం. కానీ అనుష్కనే ఆ పాత్రని నెక్స్ట్ లెవెల్ కి పట్టుకెళ్ళింది. ముఖ్యంగా తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో. ఇలా చెప్పుకుంటూ పోతే అనుష్క గురించి మాట్లాడుకుంటూనే ఉండాల్సి వస్తుంది. ఈ సాయి జీరో సినిమాకి సంబంధించి ఎవరెంత కష్టపడ్డా క్రెడిట్స్ విషయానికి వచ్చేప్పటికీ అందరూ కూడా అనుష్క తర్వాతే అవుతారు. ఫ్యాబులస్ గా చేసింది. ఇక సాయి జీరో సినిమాలో స్వీటీ అనే క్యారెక్టర్ ని, అనుష్క అనే యాక్ట్రెస్ ని ఓ పక్కన పెట్టుకుని మిగతా విషయాల గురించి చూస్తే చాలా నార్మల్ విషయాలు ఉన్నట్టుంటాయి ఈ సినిమాలో. ప్రకాష్ కోవెలమిడి డైరెక్షన్ లో పెద్ద పెద్ద మెరుపులేం లేవు. కానీ యాజ్ ఇట్ ఈస్ గా స్క్రిప్ట్ లో ఏముందో దాన్ని సినిమాగా రూపొందించారని మాత్రం చెప్పుకోవాలి. గుడ్ వర్క్. ఆ తర్వాత ఈ సినిమాకి కథను అందించారు ప్రకాష్ భార్య కనికా డిలాన్. ఆవిడ ఈ కథను రూపొందించడం మీద మనోబాయ్ సిరీస్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఇన్ఫ్లుయెన్స్ బాగుంది అని అర్థమవుతా ఉంది. పోతే ఆవిడ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా ఈ సినిమా స్క్రీన్ ప్లే ని రూపొందించారు అని చెప్పుకోవడానికి లేదు. సినిమాలో ఇవ్వదలుచుకున్న మెసేజ్ ఏదైతే ఉందో, అంటే సన్నగా ఉండటమే అందం కాదు అని చెప్పడం, ఆపై ఈ విషయాన్ని పబ్లిక్ లోకి పట్టుకెళ్ళడం కోసం హీరోయిన్ తో చేయించిన యాక్టివిటీస్ ఇంప్రెసివ్ గాను ఇంట్రెస్టింగ్ గాను ఉన్నాయి. ఈ అంశాలు తప్పించి మిగతావన్నీ కూడా సోసోగా ఉన్నాయనే మాట్లాడుకోవాలి. ముఖ్యంగా అనుష్క ఆర్యాల మధ్య నడిచే లవ్ స్టోరీ పెద్ద ఇంట్రెస్టింగ్ గా లేదు. స్క్రిప్ట్ ప్రకారం కామెడీకి డిమాండ్ ఉంది. కానీ కొంతమేరే స్క్రిప్ట్ లో కామెడీకి అవకాశం ఇచ్చారు. దాని మూలంగా కొన్ని చోట్ల సినిమా
కొంచెం బోర్ అనిపించింది. అలానే ఎమోషన్స్ ను కూడా కొన్ని చోట్ల బలంగా చెప్పాల్సిన అవసరం ఉంది, కానీ లైట్ గా టచ్ చేసి వదిలేసినట్టు అనిపించింది. దాని మూలంగా సినిమా స్క్రిప్ట్ కి సంబంధించి ఒక కంప్లీట్నెస్ ఫీలింగ్ అనిపించలేదు. అయినప్పటికీ అనుష్క అలాంటి వెల్తుల్ని తన పర్ఫార్మెన్స్ తో కొంతవరకు కంట్రోల్ చేసిందని మాట్లాడుకోవాలి. టెక్నికల్ గా అన్ని విభాగాలు మంచి పనితనాన్ని కనబరిచాయి. నటీనటుల అభినయం విషయానికి వస్తే అనుష్క గురించి చెప్పుకునేదే ఉంది. ఎక్సలెంట్ గా చేసింది. ఆర్య సింపుల్ గా బాగా నటించాడు. సోనాల్ చౌహాన్ తన పాత్రకు తగ్గట్టు బాగానే కనిపించింది. ప్రకాష్ రాజ్ తన వేలో రెచ్చిపోయారు. ఊర్వశి, గొల్లపూడి మారుతిరావు, భరత్ సహా మిగతా నటీనటులు అందరూ కూడా వారి పాత్రలు తగ్గట్టు బాగానే నటించారు. ఓవరాల్ గా ఈ సైజ్ 0 సినిమా గురించి చెప్పుకోవాలి అంటే ఇది అనుష్క షో. అనుష్క కోసం ఈ సినిమాని తప్పకుండా చూడాలి. ఇది సైజ్ 0 సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బిఎన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.